హలో హాయ్ నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది సింగిల్ బెడ్రూమ్ అండి. 70 గజాల సింగిల్ బెడ్రూమ్, వెస్ట్ ఫేసింగ్ అండి. ఎదర ఎలివేషన్ తీసుకుంటే మనకు నీట్ గా అయితే ఇలా ఉండిద్ది. మన ఇంటి ముందు అయితే 30 అడుగుల రోడ్డు అండి. చూడండి 30 అడుగుల రోడ్డు. రండి లోపలికి వెళ్ళిద్దాం. తీసుకొచ్చారు చూడండి. మనకి ఎంట్రన్స్ ఇలా ఉండిద్ది. ఎటు చూసినా మార్బుల్ లుక్ అయితే మనకి స్పేషియస్ గా ఉంది. అలాగే మెట్ల కింద కూడా మనకి స్టోర్ రూమ్ లాగా వాడుకోవడానికి మెట్ల కింద కూడా ఇచ్చారు. ఇన్వర్టర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఎలివేషన్ డిజైన్ వచ్చి చక్కగా టైల్స్ తో నీట్ గా అయితే అందంగా తీసుకొచ్చారు. గుమ్మం టేక్ డోర్. ఎంట్రన్స్ వచ్చేసరికి హాల్ కూడా చాలా పెద్దదిగా నీట్ గా అయితే స్పేషియస్ గా ఉంది. సీలింగ్ డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ తో నీట్ గా తీసుకొచ్చారు. చూడండి సీలింగ్ డిజైన్ కి లైట్లు అనేవి కూడా నీట్ గా ఇచ్చారు. అలాగే టీవీ పాయింట్ కూడా చక్కగా వాస్తు ప్రకారం గ్రానైట్ తో తీసుకురావడం జరిగింది. సరికి హాల్లో నుంచి బెడ్రూమ్ కి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ కూడా చాలా చక్కగా డోర్ కూడా నీట్ గా ఇచ్చారు. అలాగే బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా స్పేస్ చేసుకుంటే నీట్ గా ఉంది. అలాగే ఇటు వచ్చేసరికి మనకి బెడ్రూమ్ నుంచి కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దదిగా లేడీస్ కి నచ్చే విధంగా అయితే నీట్ గా తీసుకొచ్చారు. గ్రానైట్ తో మోడర్న్ గా అయితే కిచెన్ ఉంది. అలాగే కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా ఉంది. పైన అటక్ కూడా ఇచ్చారు. మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికైనా బాగుండిద్ది. ఇటు వచ్చేసరికి ఇటు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా తీసుకొచ్చేసారండి. చక్కగా లేడీస్ కి పూజ చేసుకునే విధంగా పూజా మందిరం కూడా మనకి ఈశాన్య మూల అయితే నీట్ గా తీసుకురావడం జరిగింది. వాషింగ్ ఏరియా ఎంట్రన్స్ వచ్చేసరికి చక్కగా గ్రానైట్ తో అయితే తీసుకొచ్చారు. ప్రైవసీగా ఉండే విధంగా వాషింగ్ ఏరియా నీట్ గా ఉంది. అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ అవడం వల్ల మనకి బాత్రూమ్, కామన్ బాత్రూమ్ అనేది వాషింగ్ పాయింట్ నుంచి చాలా నీట్ గా విశాలంగా అయితే వెస్టర్న్ మోడల్ లో ఇచ్చేశారు. అటు ఇటు నడిచే విధంగా విశాలంగా అయితే సందు కూడా తీసుకొచ్చారు. ఈ ప్రాపర్టీ అయితే మనకి టోటల్ గా వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. 70 గజాలు వస్తుంది. ఇంటి ముందు అయితే మనకి 30 అడుగుల రోడ్ తో చాలా చక్కగా అయితే వెస్ట్ ఫేసింగ్ లో నిర్మాణం చేయడం జరిగింది. దీని లొకేషన్ వచ్చేసరికి పెద్దపులిపాక, ఎన్టీఆర్ నగర్, ఉర్మిలా నగర్ లో అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో నిర్మాణం చేయబడిందండి. ఇది పక్క వాస్తు ప్రకారం కట్టిన కన్స్ట్రక్షన్ అండి. నెంబర్ 1 కన్స్ట్రక్షన్. అంతా కేసీసీ సిమెంట్ తో చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. ఇప్పటి యొక్క మరిన్ని వివరాల కొరకు కింద ఉన్న మా నెంబర్ కి సంప్రదించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పై మా డీజీ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.